ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము: ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనము. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆశాభావాన్ని ఇస్తుంది. ఆయన తన ప్రజలను కేవలం పునరుద్ధరించడమే కాదు, వారి పూర్వీకుల కంటే ఇంకా ఎక్కువగా ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. దేవుడు మన గతాన్ని మాత్రమే సరిచేయడు, మన భవిష్యత్తును కూడా గొప్పగా నిర్మిస్తాడు. మనము ఆయన వైపు తిరిగితే ఆయన మన జీవితాన్ని పునరుద్ధరించి మన భవిష్యత్తును పితరుల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీపై ఆయనకున్న యోచన చాలా పెద్దది. దేవునికి నీవు సహకరించగలిగితే దేవుడు నిన్ను నీ పితరుల కంటే మరి ఎక్కువగా నిన్ను విస్తరింపజేసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అట్టి కృప, అట్టి అభిషేకము ఇప్పుడే నీపై దింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైయున్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. మా సెల్ నంబర్ 7090734581. సెల్ నంబర్కు మీ ప్రార్థనా విన్నపాలను వాట్సాప్ చేయండి. ఈ దిన వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ పంపి దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో వాడబడి దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.